శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై. మనం గురుచరిత్ర పారాయణం 40 అధ్యాయంలోకి వచ్చేసామండి. 45వ అధ్యాయంలో శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు భక్తి పార్వశ్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారము కూడా ప్రసాదించగలిగినంత దుర్లభమైన శ్రీ గురు కథామృతము సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యము తొలగి మనస్సు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు. నామధారక, ఇంతకు ముందు నరహరి శర్మ వలెను శ్రీగురుణ్ణి సేవించి మరి 2 కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్లకుష్టి వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురము వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడు. చూడండి, తులజాపురంలోనంట అది అక్కడ భవానీదేవి ఉందటండి. ఆ భవానీదేవిని ఉపాసించాడట అతడు. ఫలితం కనిపించలేకపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసము చేశాడట. ఆ 3వ నాటి రాత్రి ఆ జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందల పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైందటండి. చూడండి, చందల పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యి ఆ ప్రకారమే అతడు వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనముతో ఆ పరమేశ్వరుని పూజించాడట. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలోని విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైందటండి. నందిశర్మ నిద్రలేచి, అయ్యో, నేను ఇంతకాలము ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తెలియనిది ఇదేనా, ఇంతకీ తేలినది ఇదేనా అనుకున్నాడటండి. దేవి ఈ మాట మొదటే చెబితే నేను ఇక్కడకు వచ్చేవాడినే కాదు. 3 సంవత్సరములు తులజాభవానికి 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్నొక మానవ మాతృణ్ణి ఆశ్రయించమంటావే. నీ దేవత్వము ఏమయ్యింది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా? నీ వల్ల కాదని మొదటనే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడంట. చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడకు వెళ్ళను. ఇక్కడే మరి కొంతకాలము పురచ్చరణ చేస్తాను. దేవి, నీవు నా రోగము పోగొట్టకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగము చేస్తాను అని దేవికి చెప్పుకుని ఈసారి ప్రయోపవేశము చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రి స్వప్న దర్శనమిచ్చి అతనిని అచ్చటి నుండి లేచిపొమ్మని ఆదేశించింది. దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడ నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, అమ్మవారి సెలవయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడ నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు. వేరే దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారాయణ అంటే ఉపవాసము ముగించి చేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాన్గాపురం చేరుకున్నాడు. అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు. వారు శ్రీగురుడు శివరాత్రికి
నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్ళారు. కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూచి వారు ఆ కుష్ఠిరోగిని దూరంగా ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికి ఒక కుష్ఠిరోగి వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు. అది వినగానే శ్రీగురుడు, వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు. అది విని నందిశర్మ అడుగడుగుకు సాష్టాంగ నమస్కారం పడుతూ వారి ఎదుటకు వచ్చాడు. శ్రీ నృసింహ సరస్వతి అతడిని చూచి, ఏమయ్యా, మొదటి దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృణ్ణి దర్శించేది ఏమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసము లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు. చూసారా, ఆయన ఎక్కడో ఆ మాటలు ఇక్కడ ఈ స్వామి అతనితో అనడం అన్నారు. వెంటనే ఆయనకు సర్వజ్ఞులని తెలుసుకునిన నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. స్వామి, నేను మూఢుడను. శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమోగుణము అంతరించింది. పాపాత్ముడనైన నేను మీరు మా యతీతులని సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపులని తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనము వలన నా పాపాలన్నీ నశించాయి. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరికాక నా అభిష్టం ఎందుకు నెరవేరదు? జారత్వదోషము వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడినైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడినవుతాను స్వామి. నా స్థితిని కొంచెం విన్నవించుకుంటాను అన్నాడటండి. చూసారా, మరి మనము 45వ అధ్యాయంలోకి వచ్చామండి. 40 అధ్యాయంలో చెప్పుకున్నాము. మళ్ళీ కథ మాది రేపు చెప్పుకుందామండి. అంతవరకు జై గురుదత్త, శ్రీ గురుదత్త.